మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు నడి రోడ్డుపై తన తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ నిందితుడిని ఆపేందుకు ఎవరు ప్రయత్నించకపోవడం శోచనీయం. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి, అతని కుమారుడు సాయి కుమార్ ఇద్దరు ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో పనిచేస్తున్నారు. అయితే మొగిలి ప్రతిరోజు మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ తీవ్రంగా విసిగిపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని అంతమొందించాలనుకున్నాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా అతని కుమారుడు సాయి బైక్ పై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా 10 నుంచి 15 సార్లు పొడిచాడు. దీంతో మొగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడం గమనార్హం. ఎవరు కూడా ఈ దాడిని అడ్డుకోలేదు. పలువురు వీడియోలు తీశారు, కానీ ఈ దాడి నుంచి బాధితుడిని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. దాడి జరిగిన కాసేపటి తర్వాత కొందరు స్థానికులు మొగిలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మొగిలి మృతి చెందాడు. కాగా మొగిలిపై సాయి కుమార్ కత్తితో దాడి చేసిన దృశ్యాలు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మొగిలి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయి కుమార్ ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగానే తండ్రిపై సాయి కుమార్ దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేస్తున్నట్లు చెప్పారు.